హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఏంటనేది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి వచ్చారు. సో, ఇది మా రాయలసీమలో స్పెషల్ అనమాట. తిరవాతన్నం అంటారు. అదే కలర్ రైస్ అండి. సో, అది ఒక 20 మెంబర్స్‌కి ఎలా చేయాలనేది కొంచెం ముస్లిం స్టైల్స్ అనమాట. చేసిచ్చింది ఒక ముస్లిం ఆవిడ. సో, అది ఎలా చేస్తామో మేము కలర్ రైస్ అనేది ఒకసారి చూద్దాం. అంటే ఎక్కువ మందికి ఎలా చేస్తాం. సో, ఫస్ట్ మాకు ఒక 20 మందికి కాబట్టి ఒక 750 ml ఆయిల్ వేసేసి అది కొంచెం వేడయ్యాక ఒక 10 ఆనియన్స్ను స్లైసెస్ అంటే చిన్న చిన్నవి కట్ చేసి ఇలా వేసామన్నమాట. సో అయిపోగానే ఒక 10 మిర్చి తీసుకొని బాగా సన్నగా తరిగేసి అంటే మధ్యలోకి తరిగేసి అలా వేసి ఫ్రై చేసాము. అంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అయితే చేయాలన్నమాట. సో అలా చేసాము. మాకైతే ఎట్లా అంటే రాయలసీమలో ఎక్కువ ఆ, దేవరని జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ మేకపోతులు అవి కోసుకొని బంధువులు పిలిచినప్పుడు సో అట్లా మేకపోతు మాంసంతో పాటు ఇలా కలర్ రైస్ అయితే చేస్తుంటారు. సో దానికోసం అనమాట ఇది. సో అలా అయిపోయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు ఇవి కూడా వేసేసాము. సో అలా ఫ్రై చేయాలన్నమాట. సో ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం స్మెల్ అయితే వస్తుంది. బట్ మేము లాస్ట్లో ఏం చేసాము, దాంట్లో ఎలా తీసేసాము, ఎందుకు తీసేసామని కూడా చెప్తాను నేను. ఇలా చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఆనియన్స్ అయితే వచ్చేసాయి. ఇలా పూర్తిగా అంటే పూర్తిగా మాడనివ్వకుండా చూసుకోవాలా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము. మేము దాదాపు ఇది 250 గ్రామ్స్ అట్లా అయితే వేసామన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసాము, ఎందుకంటే రైస్ కాబట్టి కొంచెం మంచి స్మెల్ వస్తుంది, బాగా పడుతుందని. సో తర్వాత వచ్చేసి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయాలన్నమాట. సో మాడిపోకోకుండా మనం ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మేము పెట్టింది కట్టెల పొయ్యి మీద అనమాట, గ్యాస్ మీద కాదు. సో అది ఒక్కొక్కసారి మంట ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది చూసుకొని మనము అడ్జస్ట్ అయితే అవుతూ ఇది ఇట్లా చూడండి అడుగంటుతూ ఉంది. మనం కదపకపోతే ఖచ్చితంగా అడుగంటుంది. సో కాబట్టి ఇట్లా కలుపుతూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము ఇలా చేసేటప్పుడు ఎక్కువ మందికి ఆయిల్ అయితే ఫస్ట్ వేయకండి, ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉన్న బాండీలో ఆయిల్ వేస్తే నెయ్యి వేస్తే ఏమవుతుందంటే మంట వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా ఫస్ట్ ఆయిల్తో అయితే చేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, లేకపోతే మనకు ఖచ్చితంగా అడుగంట అయితే అంటుతుంది అనమాట. సో ఇది కలుపుతూనే ఉన్నామన్నమాట మేము. దాదాపు 10-15 మినిట్స్ ఇట్లా బాగా, అంటే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన వస్తే ఏమొస్తుందంటే మనకు ఆ పచ్చివాసన అనేది అన్నం తినేటప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఉండాలంటే బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇట్లా మనం బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి రాక్ సాల్ట్ అంటే ఉప్పు ఉంటుంది కదా, మాకు కల్లుప్పు అంటారు. సో అదైతే ఒక పెరికెడ్ నిండా కల్లుప్పు, అంటే మనకు టేస్ట్కి తగినట్లయితే వేసుకోవాలి. సాల్ట్ మనకి ఎంత వేసినా మాకు ఒక ఐడియా అయితే ఉండదు. సో ఇట్లా రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు వేసినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట చేతితో వేసినప్పుడు. సో అట్లా మాడిపోతున్నప్పుడు ఏం చేయాలంటే కొన్ని వాటర్, ఒక 50 ml వాటర్ అయితే వేసామన్నమాట, మాడిపోకుండా ఉండడం కోసం. సో అలా వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, మనకు అడుగంటుకోకుండా. సో ఇట్లా అనమాట. తర్వాత వచ్చేసి మనం రైస్ ఎంత తీసుకుంటామో ఒక రైస్కు 2 గ్లాసెస్ వాటర్ అనేది మనము తీసుకోవాలన్నమాట. అంటే మనము బాస్మతి రైస్ కానీ లేదా నార్మల్ రైస్ ఏదైనా కానీ. సో అలా మేమైతే ఒక 15 టమోటాస్ తీసుకుని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సో అవి కూడా వేసేసాం. చూడండి ఎంత కలుపుతున్నప్పుడు కూడా అది అడుగు అయితే అంటుతూ ఉంది. కొంచెం మందందే పాత్ర కూడా అయినప్పటికీ కూడా మాకు అది అడుగంటిపోతుంది. సో అట్లా టమోటాలు వేసిన తర్వాత ఒక 3-4 స్పూన్స్ అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేసాము. మనకు మంచి టేస్ట్ అయితే వస్తాయన్నమాట ఇవన్నీ వేయడం వల్ల. సో అంటే మనం బిర్యానీకి వేసినట్లే అనమాట. మనం ఇవన్నీ వేస్తారంటే టమోటాలు అయితే యాడ్ చేయరు. సో అట్లా అనమాట. కదిపిన తర్వాత టమోటాలు, అందులో ఒక 3-4 స్పూన్స్ ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అడగంటకుండా మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ అంటే ఎక్కువ వేయద్దు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం మనం రైస్ కాబట్టి. యాక్చువల్లీ కూరలో కూడా మనకి స్పైసీ ఉంటుంది కాబట్టి జస్ట్ 2 స్పూన్స్ అంటే టేబుల్ స్పూన్స్ 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాము మేము. సో అట్లా కలుపుతూ ఉండాలన్నమాట, మనకు అడుగంటుతూ ఉంటుంది. సో కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం మాకు గాలి ఎక్కువగా ఉండడం వల్ల మంట ఎక్కువ వస్తుంది. సో అందుకోసమని ఇట్లా కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఉంటే మంచిగా అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. సో మళ్ళీ కూడా ఒక 50 ml వాటర్ అయితే పోస్తాం అన్నమాట, ఎందుకంటే
మంచి గ్రేవీ లాగా మనకు అవుతుంది. సో అట్లా గ్రేవీ అవ్వడం వల్ల మనకు మంచిగా టేస్ట్ కూడా వస్తుంది అనమాట. రైస్ కూడా మంచి కలర్ అయితే వస్తుంది. సో ఇవి టమోటాలు ఇవన్నీ మెత్తబడుకోకుండా మనమైతే వాటర్ వేసేస్తే ఏమవుతుందంటే ఆ టేస్ట్ అనేది రాదనమాట. మనకు పచ్చి వాసన బాగా తెలుస్తుంటుంది అనమాట. సో చూడండి, టమోటాలు అనేది పూర్తిగా మగ్గిపోయి అవి పూర్తిగా అదిపోవాలన్నమాట. సో అంతవరకు మనం ఫ్రై చేస్తుండాలి. సో మేము ఇప్పుడైతే వాటర్ వేస్తూ ఉన్నాం అనమాట. సో ఇట్లా ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్తో మేము మొత్తము ఇవి చెంబు అంటాం కదా, మొత్తం 8 అయితే వేసేసాము. అంటే ఇవి మేము కొలిచిన గ్లాసుకు ఒక గ్లాస్ వచ్చేసి మనకి చెంబులో 3 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది. సో అట్లా కొలిచిన వాటర్ అంటే మొత్తం 24, అంటే మేము 12 గ్లాసులు రైస్ తీసుకున్నాం, 24 వాటర్ అనమాట. 24 గ్లాసెస్ వాటర్ వేసుకొని అలా వేసేసి చూడండి, ఇవి మనం బియ్యము దాదాపు 1-2 గంటల ముందు రైస్ అయితే నానబెట్టుకున్నాం. ఇవైతే మామూలు రైస్ అండి, బాస్మతి రైస్ అయితే ఏమి కాదు. సో అట్లా నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న వడగట్టుకొని రైస్ ఇలా చూడండి, ఇట్లా నేనైతే బక్కలిగిన తీసుకొని ఇలా రైస్ అయితే తీసుకొని అలా వాటర్లో అయితే వేసాను అనమాట. బాగా మరిగే వాటర్లో అయితే వేయాలి. సో అలా వేసిన తర్వాత ఇట్లా కదపాలన్నమాట, మనకు అడుగంటుకోకుండా ఉంటుంది. సో అలా కదిపేసి మనము మూత అయితే పెట్టేసుకొని మంట అయితే బాగా పెట్టుకోవాలన్నమాట. పెద్ద మంట పెట్టేసుకోవాలి. సో ఇలా మంట అయితే పెట్టేస్తాము. సో అలా బయట అలా పచ్చని వాతావరణంలో వంట చేసుకుంటుంటే సో అదొక ఆనందం, చాలా బాగుంటుంది కదా. సో అట్లా అనమాట. రైస్ బాగా 50% అయితే ఉడికిపోయింది. అప్పుడైతే నేను కొంచెం టేస్ట్ కోసం అయితే నెయ్యి అయితే వేసాను అనమాట. కొంచెం మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అది ఎప్పుడైనా కూడా మనం ఫస్ట్ వేసే దానికంటే రైస్ ఉడికేటప్పుడు నెయ్యి వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుందండి. రైస్ కూడా మంచి నిజంగా సూపర్గా అయితే కుదిరింది. అంతమంది కూడా ఫస్ట్ టైం అనమాట, 20 మందికి మేమే చేయడము. అలా చేసాము. చూడండి, ఇట్లా కదుపుతూ ఉండాలన్నమాట మేము, లేకపోతే మాడిపోతుంది. సో అట్లా ఎక్కువ కదపడం వల్ల ఇరిగిపోతుంది అనేది ఏమీ లేదు. మనమేం అంత గట్టిగా కదపం కదా. సో రైస్ అయితే అయిపోయింది. సో దించి అంతా పెట్టేటప్పుడు అయితే సో వీడియో కుదరలేదు. సో అయిపోయిన తర్వాత చూడండి, రైస్ అయితే ఒక్కటి కూడా అతుక్కోకుండా పూర్తిగా ఉడికిపోయి పూలుగా అయితే అయిపోయింది. సో అందులో అలా మటన్ కలిపేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి, మంచి టేస్ట్ వచ్చేసింది. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.